ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి మరో 4 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే. దయచేసి మీరు ఇప్పుడే మా ఛానల్ కనుక చూసినట్లయితే 2 నిమిషాలు మీ యొక్క సమయాన్ని అంతా కూడా పక్కన పెట్టి ఈ వీడియోని అయితే చాలా ఏకాగ్రతతో వినండి. మీ యొక్క జీవితంలో మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూసేటువంటి మార్పు ఇది. దేవుడు నా రాత మారదా అనేసి మీరు పెట్టినటువంటి కన్నీరుకు మీ యొక్క ప్రార్థనకు జవాబు రాబోయేటువంటి 4 రోజుల్లో మీకు ఈ రోజులు అయితే దొరకబోతుంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి నరకం, మీరు పడుతున్నటువంటి అవమానాలు, మీరు చిందిస్తున్నటువంటి కన్నీళ్లు, వీటన్నిటికీ కూడా ఈ 4 రోజుల్లో శాశ్వతంగా మీకైతే తెరవబోతున్నాయి. మీకోసం ఒక గొప్ప బహుమతి అయితే ఆ యొక్క దేవుడు సిద్ధం చేశాడు. అవును, మీరు విన్నది అక్షరాల నిజమండి. రాబోయే 4 రోజుల్లో ఒక స్త్రీ, ఒక అపరిచిత లేదంటే మీ ముందే పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, లేదంటే ఆమె మీ యొక్క జీవితంలోకి అయితే అడుగు పెట్టబోతుంది. మరి ఆమె యొక్క రాతతో మీ యొక్క తలరాత అనేది పూర్తిగా మారిపోబోతుంది. కానీ ఆమె మీకు ఒక రహస్యాన్ని అయితే చెప్పబోతుంది, ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇస్తుంది. ఆ యొక్క రహస్యాన్ని మీరు ప్రాణం పోయినా సరే మీ కన్నవారిని కానీ, లేదంటే మీరు కట్టుకున్నటువంటి వారికి కానీ, ప్రాణం పెట్టినటువంటి స్నేహితులకు కానీ ఎవరికి కూడా చెప్పకండి. చెబితే మీరు చేతులారా కూడా మీ చేతి దాకా వచ్చినటువంటి ఆ యొక్క రాజయోగం అనేది కూడా, ఆ యొక్క అదృష్టం అనేది మీకు మీరుగానే కోల్పోయినటువంటి వ్యక్తులు అవుతారు. నేను మీ యొక్క శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తిని కాబట్టి, జ్యోతిష్యుడిని నా యొక్క అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీరైతే ఈ వీడియోని చివరి వరకు వినేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఒక సెకండ్స్ కూడా స్కిప్ చేయకండి. మరి ఆ స్త్రీ యొక్క రహస్యం ఏమిటి, ఈ 4 రోజుల్లో మీకు ఏం చేయాలి అన్నది కూడా మీకు పూసగుచ్చినట్లుగా వివరంగా తెలియపరుస్తాము. ఈ వీడియో చూసే ముందుగా ఓం శ్రీ త్రే నమః అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఒక చిన్న లైక్ వల్ల, మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది, మరికొందరికి రీచ్ అవుతుంది. కాబట్టి ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆ విశ్వశక్తి మీకు అయితే అండగా నిలుస్తుంది. మరి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా అసలు విషయానికైతే వచ్చేసేద్దామండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇప్పుడు మీ గురించి, మీ యొక్క మనస్తత్వం గురించి కొన్ని పచ్చి నిజాలు అయితే మాట్లాడుకుందాం. ఇవి వింటుంటే ఇది మా గురించేనా, ఇది అంతా కూడా నిజమేనా అనేసి చెప్తున్నట్లుగా మీకైతే అనిపించక మానదండి. మీరు చాలా కాలంగా ఒక చీకటి గదిలో ఒంటరిగా పోరుతున్నట్టు యోధుల్లా ఉన్నారు. బయటకు నవ్వుతూ కనిపిస్తారు, నలుగురిలో కూడా సంతోషంగా ఉన్నట్లుగానే నటిస్తారు. కానీ లోపల ఒక అగ్ని పర్వతంలా రగులుతూ ఉంటారన్నమాట. మీకు ఉన్నటువంటి బాధలు పగవాటికి కూడా రాకూడదు అనేసి అనుకుంటూ ఉంటారు. అవునా కాదండి? అవును అనుకుంటే ఎస్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అయితే మీరు అందరికీ కూడా మంచే చేస్తారు. అందరి చేతిలో కూడా 10 రూపాయలు ఉంటే అందులో 8 రూపాయలు అయినా కానీ ఇతరుల యొక్క కష్టాన్ని తీర్చే విధంగానే మీరైతే కష్టపెడతారు. మీ వాళ్ళు కష్టాల్లో ఉంటే మీ యొక్క ప్రాణం ఇచ్చి మరి అయినా సరే వాళ్ళని అయితే కాపాడుకుంటూ ఉంటారు. కానీ ఇది అంతా కానీ తిరిగి మీకే దొరుకుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మోసము, నమ్మక ద్రోహం, అవమానాలు, మీరు ఎవరైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరి కోసమైతే మీ యొక్క నిద్రను, మీ యొక్క డబ్బును, మీ యొక్క జీవితాన్ని త్యాగం చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడవబోతున్నారు. అవసరానికి వాడుకొని మీ యొక్క అవసరం అనేది తీరగానే మిమ్మల్ని కరివేపాకులో తీసేసి పక్కన పడేస్తున్నారు. నేను ఇంత సాయం చేశాను కదా, కనీసం కృతజ్ఞత కూడా లేదు అనేసి మీరైతే లోపల అయితే కూలిపోతూ వస్తున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, చేతికి డబ్బు అనేది వస్తుంది కానీ వచ్చినట్లే మాయమైపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, ఎవరికో ఒకరికి సహాయం చేయబోయి మీరే అప్పులు పాలైపోవడం, ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో అంతా కూడా ఈ విధంగా జరుగుతుంది. రాత్రి అనేది నిద్ర లేదు, ఉదయం లేస్తే ఏంటో తెలియనటువంటి ఒక ఆందోళన, గుండెల్లో ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి భారం. నాకు మాత్రమే ఇలా జరుగుతుంది దేవుడా అనేసి, నేను ఎవరికి కూడా ఏం ద్రోహం చేశానో, నా యొక్క జీవితానికి నాకు ఇది దొరికినటువంటి శిక్ష ఇదేనా, మరి నేను ఎన్ని రాత్రులు దిండును తడుపుకుంటూ ఏడ్చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారి గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు కదా. మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే కర్మఫలాధిదాత అయినటువంటి శని భగవానుడు, గురు భగవానుడి యొక్క అద్భుతమైనటువంటి సంచారం వల్ల మీ యొక్క కర్మఫలం అనేది పూర్తిగా మారిపోబోతుంది. మీ యొక్క కష్టాలన్నీ కూడా కోట్లు ముగిసిపోతున్నాయి. మీ యొక్క ఏడుపులు, మీరు పడినటువంటి బాధలు ఇక చాలు. మీకు కన్నిటికీ ఖాతా అనేది క్లోజ్ అయినప్పుడు అయిపోతుందని చెప్పాలి. ఇకపై మీ యొక్క విశ్వాసం అంతా కూడా 100 రెట్లు సంతోషాన్ని మీకు అందివ్వబోతుంది, సిద్ధమైంది. దానికి నాంది అనేది ఈ రాబోయే 4 రోజుల్లోనే మీకైతే అందబోతుందని చెప్పాలండి. కాబట్టి ఈ 4 రోజులు కూడా మీ యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి రోజులని చెప్పాలి. సువర్ణ రాకతో మీకైతే తిలికించబోయేటువంటి సమయం అని చెప్పాలి. అష్టలక్ష్ములతో ఒకరైనటువంటి ధనలక్ష్మి, లేదంటే ధైర్యలక్ష్మి ప్రతిరూపం సాక్షాత్తు జగన్మాత అనుగ్రహంతో ఒక స్త్రీ రూపంలో అదృష్టం అనేది మీ యొక్క తలుపు తట్టబోతుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది? ఆ స్త్రీ మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు, లేదంటే మీ యొక్క ఆఫీసులో పనిచేసే సహ ఉద్యోగిని కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువుల్లో
ఎప్పటి నుండో మీరు పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా కావచ్చు, లేదంటే రోడ్డు మీద మీకు తారసపడేటువంటి ఒక అపరిచిత మహిళ కావచ్చు, మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించేటువంటి ఒక వృద్ధురాలు కావచ్చు, లేదంటే మీకు ఫోన్లో సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా మీకు పరిచయమైనటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. అవును, ఆమెను మీరు ఎలా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దయచేసి చాలా శ్రద్ధగా వినండి. ఆమె మీ యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు, లేదంటే మీతో మాట్లాడినప్పుడు మీ యొక్క మనసును ఆకర్షణంగా ఒక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఎన్నో రోజులుగా మీ యొక్క బుర్రలో ఉన్నటువంటి గందరగోళం ఒక్కసారిగా ఆగిపోయి ఒక కొత్త దారి అనేది కనిపిస్తుంది. ఆమె నేరుగా వచ్చి మీ ఒక మాట అనేది చెప్తుంది. అదొక సలహా కావచ్చు, లేదంటే ఒక దారి చూపించడం కావచ్చు, లేదంటే ఒక ఆర్థిక రహస్యం కావచ్చు. ఆమె చెప్పేటువంటి ఒక మాట అనేది చీకటి గదిలో వెలుగు నింపినటువంటి దీపంలా మీ యొక్క మెదడులో ఒక కరెంట్ తీగలాగా తగిలి మీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనమాట. ఆమె ద్వారా ఒక గొప్ప అవకాశం అనేది మీకు వస్తుందండి. మీకు కెరియర్లో ఒక పెద్ద మార్పు అనేది జంప్ కావచ్చు, వ్యాపారంలో ఒక గొప్ప డీల్ కావచ్చు, లేదంటే ఒక జాక్పాట్ ఆఫర్ కావచ్చు, లేదంటే ఎన్నో ఏళ్ళుగా ఆగిపోయినటువంటి మీ యొక్క డబ్బు అనేది మీ యొక్క చేతికి తిరిగి రావడం, మొత్తానికి కూడాను ఆమె మీ యొక్క జీవితానికి గొప్ప మలుపు అనేది తిప్పబోతుంది అనమాట. కానీ మీరైతే ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు దయచేసి మా యొక్క మాటలు వినేసి పెడిచెవిన పెట్టకండి. మీరు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు మీ యొక్క జీవితాన్ని మళ్ళీ పాతాళానికి తొక్కేసే విధంగా ఉంటుంది. ఆ స్త్రీ మీకు ఒక అవకాశాన్ని, లేదంటే ఒక రహస్యాన్ని చెప్తుంది. అది మీ యొక్క భవిష్యత్తు బంగారంగా మార్చేటువంటి ఒక సువర్ణ అవకాశం. ఆ రహస్యము, లేదంటే ఆ యొక్క శుభవార్త తెలిసిన వెంటనే మీలో ఎనలేటువంటి సంతోషం కలుగుతుంది. అమ్మయ్య, ఇక నా యొక్క కష్టాలు అనేవి తీరిపోయాయి అనేసి మీ యొక్క మనసు అంతా కూడా ఉప్పొంగిపోతుంది. అయితే మనిషి సహజ నియమం ఏమిటి అంటే అండి, సంతోషం రాగానే 10 మందికి చెప్పుకోవాలి, పంచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఆ తప్పు అయితే అసలు చేయవద్దండి. ఆ స్త్రీ చెప్పినటువంటి రహస్యాన్ని, ఆ యొక్క అవకాశాన్ని అది అంతా కూడా పూర్తిగా మీ యొక్క చేతికి వచ్చి మీ యొక్క పనులన్నిటినీ కూడా శాశ్వతంగా పూర్తయ్యే వరకు ఎవరికి కూడా చెప్పుకోకండి. ప్రాణం పోయినా సరే మీ యొక్క పెదవి అనేది అసలు విప్పకండి. నేను ఎందుకు ఈ విధంగా ఎంత ఖచ్చితంగా భయపెట్టే విధంగా చెప్తున్నానో తెలుసండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి మీద ఇప్పుడు చాలామంది అంటే నరదృష్టి, అసూయ పడేటువంటి వారు కుళ్ళు మీ మీద చాలా ఉన్నాయండి. మీరు బాగుంటున్నారు, మీకు డబ్బు అనేది వస్తుంది, మీకు కష్టాలు అనేవి తీరిపోయారని చెప్పేసి తెలిస్తే చాలండి, మీ చుట్టూ ఉన్నటువంటి వారు అంతా కూడా కడుపు మండిపోతుంది. పైకి నవ్వుతూ లోపల మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు. వీరు ఎక్కడికి ఎక్కడే వచ్చేసాడో అనేసి భయపడుతూ ఉంటారండి. వారి యొక్క ఏడుపులు, వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మీ యొక్క పనికి మధ్యలోనే ఆపేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక నానానుడి ఉందండి. గుప్తంగా ఊహించినటువంటి కార్యం ఎప్పటికీ విజయవంతం అవుతుందన్నమాట. అది మీ యొక్క భార్య లేదంటే భర్తకు అంతా కూడా పూర్తయిన తర్వాతే ఆ యొక్క సర్ప్రైజ్ అనేది కూడా చెప్పుకోనండి. మీ యొక్క స్నేహితులకు, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు అసలు చెప్పకండి. ఇక అదేవిధంగా మీ యొక్క రహస్యాన్ని గుండెల్లోనే దాచుకుంటే మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఒక విత్తనం భూమి లోపల చీకటిలో రహస్యంగా ఉన్నప్పుడే కదండి మొలకెత్తేది. దాన్ని బయటకు తీసి అందరికీ కూడా చూపిస్తే ఏం ఎండిపోతుంది కదా. ఆ యొక్క అదృష్టం కూడా అంతేనండి. దయచేసి నేను చెప్పిన విధంగా ఈ యొక్క నియమాన్ని అయితే తప్పక పాటించండి. తద్వారా మీ యొక్క జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు రాబోయేటువంటి ఈ 4 రోజులు కూడా మీ యొక్క దినచర్య అనేది ఎలా ఉండబోతుంది, మీకు ఎటువంటి సూచనలు అనేది కనిపిస్తాయో రోజువారీగా అయితే తెలియపరచుకున్నాం. ఇక ఈ యొక్క మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో ముందే గుర్తుంచుకోనండి. అప్రమత్తంగా ఉండండి. మొదటి రోజే డే 1 అంటే మీకు మనసులో ఏదో ఒక తెలియనటువంటి ఆనందము అనేది మొదలవుతుందన్నమాట. మీరు ఉదయం లేవగానే చాలా పాజిటివ్ ఫీల్ అనేది వస్తుంది. మీకు మీ యొక్క జీవితంలో ఇది అంతా కూడా ఒక నమ్మకంగా ఉండదండి. ఒత్తిడి అనేది తగ్గుతాయి. ఈరోజు అంతా కూడా ప్రకృతి నుండి ఒక సంకేతం అనేది కూడా మీకు అందుతుంది. ఏదైనా కానీ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టగానే ఆ యొక్క ఆలోచన మైండ్ సెట్లోకి అంతా వచ్చేస్తుంది. ఇక రెండవ రోజు అంటే ఈ మీకు తెలియకుండానే ఒక పాత అప్పులు కానీ తీర్చడానికి, లేదంటే ఆర్థిక వనరులు పంచుకోవడానికి కొత్త దారులు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట. చాలా కాలంగా మీతో మాట్లాడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీకు ఒక ఫోన్ కాల్ చేసేటువంటి అవకాశం కూడా ఉందండి. లేదంటే ఆ యొక్క ఫోన్ కాల్ ఒక ముఖ్యమైనటువంటి మెసేజ్, లేదంటే ఈమెయిల్ కూడా రావచ్చు. ఇది అంతా కూడా ఉజ్వల భవిష్యత్తులో ఒక తొలిమెట్టు అని చెప్పుకోవాలి. ఇక 3వ రోజు అంటే మీ యొక్క జీవితంలో ఒక కళ ద్వారా ఈ యొక్క సంకేతాలు అనేవి ఈ రోజున మీకు మొదలవుతాయి. ఈ రోజు రాత్రి మీకు కళల్లో ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు వస్తాయండి. కళల్లో గుడి ప్రవేశించేటువంటి నీళ్లు, పచ్చటి చెట్లు, లేదంటే ఏదైనా దేవతామూర్తి అంటే శివుడు, లక్ష్మీదేవి కనిపిస్తే విశ్వం మీతో మాట్లాడుతుంది అని చెప్పేసి అర్థం అండి. ఇదే ఈ రోజున ఆ యొక్క స్త్రీ ప్రవర్తన లేదా పరిచయం మీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టేటువంటి ఒక మంచి అవకాశం అనుకో చెప్పుకోవచ్చు. ఇది చివరగా 4వ రోజు అండి, డే 4 అని చెప్పుకోవాలి. ఈ రోజున ఆ యొక్క స్త్రీ ఆగమనము మరియు లేదంటే రహస్యం ఇది అంతా కూడా అత్యంత కీలకమైనటువంటి రోజు అని చెప్పాలి. ఈ స్త్రీ మీతో నేరుగా మాట్లాడుతుందండి. మీ యొక్క సమస్యలకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం కూడా చూపించింది. అది ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే మీ యొక్క జీవితంలో ఒక వ్యాపారంగా అంటే పెట్టుబడేటువంటి విధాల్లో కావచ్చు, లేదంటే దారి చూపడం కావచ్చు, ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం కావచ్చు. ఆమె నోటి నుండి వచ్చేటువంటి ఆ
యొక్క రహస్యాన్ని సలహాలు మీ వెంటనే గ్రహించుకోగలుగుతారు. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగే ఈ 4 రోజులు కూడా ఈ 4 రోజుల తర్వాత మీ యొక్క తలరాత అంతా కూడా పూర్తిగా మారేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఒక వార్త అనేది మీకు అందబోతుంది. కోర్టు కేసులు వివాదాల్లో ఉండేటువంటి అనుకూలంగా మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ఉద్యోగం లేనటువంటి వారికి, నిరుద్యోగులకు కాల్ లెటర్ అనేది వస్తుంది. ప్రమోషన్ల ద్వారా ఇంక్రిమెంట్ అనేది కూడా ఆగిపోయినటువంటి వారికి కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే అందుతుందండి. ఇక వ్యాపారంలో చూసినట్లయితే వ్యాపారస్తులు వారికి కూడా ఊహించినటువంటి స్థాయిలో అయితే లాభాలు తెచ్చిపెట్టేటువంటి ఒక మార్గం అయితే దొరుకుతుందన్నమాట. ఇది అంతా కూడా దైవ నిర్ణయం అండి. మీకు మీ యొక్క కర్మఫలం యొక్క పాజిటివ్ రిజల్ట్ కాబట్టి రాబోయే 4 రోజుల్లో కూడా మీ యొక్క జీవితంలో కొన్ని నిర్ణయాలు తప్పక పాటించాలండి. ఎవరితోనూ కూడా గొడవలు పడకండి, ప్రశాంతంగా ఉండండి. మీ యొక్క కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోండి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి కోపం అనేది వస్తే ఎదుటి వారిని మాటలతోనే కాల్ చేస్తారు అని జ్యోతిష్యుడిగా నాకైతే తెలుసండి. కానీ ఈ 4 రోజులు కూడా మీ యొక్క కోపాన్ని అయితే పక్కన పెట్టేసండి. ఎవరికైనా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే సైలెంట్గా మీరైతే నవ్వేసి ఊరుకోండి. అదృష్టం అంతా కూడా ప్రశాంతమైన మనసును, విశ్వం ఎవరికి కూడా ఏది కూడా ఉచితంగా ఇవ్వదు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ యొక్క అదృష్టం అంతా కూడా ఆ కారణంగా మీకు రావడం లేదు. కాబట్టి మీరు గతంలో చేసినటువంటి పుణ్యకార్యాలు మీకు తినడానికి లేకపోయినా కానీ పేదలకు పెట్టినటువంటి అన్నం, మూగజీవులకు చేసినటువంటి సహాయం ఎవరికీ కూడా తెలియకుండా మీరు చేసినటువంటి దాన ధర్మాలు ఇటువంటివి అన్నీ కూడా అదృశ్య శక్తిగా మారి మీకు బ్యాంక్ ఖాతాలో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇప్పుడు మీకు వడ్డీతో సహా మిమ్మల్ని అయితే కాపాడుకోబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం రెమెడీ కూడా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ 4 రోజులు మీరైతే ఈ యొక్క నియమాలను తప్పక పాటించండి. ఇక ప్రతిరోజు ఉదయం లేవగానే భూమాతకు నమస్కరించుకోండి. ఈ 2 చేతులు మీ యొక్క 2 చేతులు అరచేతులు అయితే చూసుకొని నా జీవితం అద్భుతంగా మారిపోబోతుంది, నేను అత్యంత అదృష్టవంతుడిని, విశ్వానికి భగవంతుడి నా యొక్క కృతజ్ఞతలను మనస్ఫూర్తిగా 3 సార్లు అయితే అనుకొని తర్వాత మంచం అయితే దిగనండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఆవు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపం అనేది వెలిగించుకోనండి. కుక్కలకు, పక్షులకు లేదంటే ఆవులకు ఖచ్చితంగా ఏదైనా కానీ ఆహారము అనేది పెట్టగనండి. మీరు ఇలా చేస్తే ఉంటే ఆ యొక్క స్త్రీ తీసుకొచ్చేటువంటి అది అదృష్టము అనేది మీకు 10 రెట్లు ఎక్కువగా దొరుకుతుంది అనమాట. మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం అంటే నకారాత్మక శక్తి మొత్తము కూడా ఖాళీ బూడిద అయిపోతుంది. మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా రాబోయేటువంటి 4 రోజుల్లో గొప్ప మార్పు అనేది రాబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని పీడించినటువంటి అనారోగ్య సమస్యలు, కీళ్ళ నొప్పులు, ఊరికే అంటే వచ్చేటువంటి జ్వరాలు, మానసిక ఒత్తిడి అన్నిటికీ కూడా అన్నీ దూరం అయిపోతాయి అనమాట. మీ యొక్క ముఖంలో ఒక కొత్త తేజస్సు, ఒక కొత్త కళ అనేది వస్తుంది. ఇంతవరకు డల్గా ఉండేటి వారు అంతా కూడా కాంతివంతంగా ఉంటారండి. మిమ్మల్ని మీకు కానీ కళ్ళు మీకు సైతం మీరే నమ్మకం విధంగా ఉంటారండి. ఇక మీ యొక్క ఆర్థిక పరంగా చూస్తే ఈ యొక్క రాశి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారణల ప్రకారం లక్ష్మీ కటాక్షం పుష్కలంగా మీకైతే ఉండబోతుందండి. రాబోయే రోజుల్లో కూడా మీకు మట్టినట్టు పట్టుకున్నా కూడా అది బంగారంగా మారుతుంది. ఎవరికో వచ్చినటువంటి డబ్బులు ఇక రావు, వదిలేసుకున్నాను అనేటువంటి మొండి బాకీలు సైతం మీకైతే మీ యొక్క చేతికి అయితే డబ్బులు వస్తాయండి. మీరు అనుకున్నటువంటి భూమి, ఆస్తిపాస్తుల విలువ అంతా కూడా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో కూడా మీకు తిరుగు అనేది ఉండదు. డబ్బు పరంగా మీరు చూసుకుంటే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అన్నీ కూడా సర్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది, అపార్థాలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రేమించినటువంటి వారి కోసం ప్రాణాలైనా ఇస్తారండి. వారి కంటికి రెప్పలా కూడా కాపాడుకుంటూ ఉంటారు. కానీ వారు మిమ్మల్ని అయితే అపార్థం చేసుకుంటే వచ్చేటువంటి బాధలు వర్ణాన్వితం అని చెప్పుకోవాలి. ఆ యొక్క బాధలు అన్నీ కూడా ఇక తొలగిపోతున్నాయండి. మీ యొక్క జీవిత భాగస్వామి మీకు విలువనిస్తారు. మీకు ప్రేమ అనేది తిరిగి మీరు పొందుకోగలుగుతారు. మీ యొక్క బంధం మరింత బలపడుతుంది. అలాగే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ రిజల్ట్ కూడా మంచిగా ఉండబోతుందండి. ఇక మరొక అద్భుతమైనటువంటి వార్త వినేటువంటి యోగం కూడా ఉందండి. మీకు అనుకున్నటువంటి లక్ష్యాలను అయితే చేరుకుంటారు. మీకు రావాల్సిన మీరు చాలా పవర్ఫుల్ మనుషులు లేదంటే పెళ్లి. ఇక మీరు ఒక్కొక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించే వరకు అసలు నిద్రపోరండి. ఎంత కష్టమైనా కానీ ప్రమోషన్ అనేది వేరు. కానీ మధ్యలో కొందరు ఇది ఒక మహర్షి మోసాలు అనే వల్ల కూడా నమ్మక ద్రోహాల వల్ల కూడా మీరు కాస్త డీలా పడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు తిరిగి పుంజుకునేటువంటి సమయం అనేది వచ్చేసిందని చెప్పాలి. మీకంటూ అంటే ఒక ఎనర్జీ లేనటువంటి ఒక నకారాత్మక శక్తి అనేది మీలో మిమ్మల్ని మీకు కానీ పునరుద్ధరించుకో విధంగా ఉండబోతుందండి. మీకు పైకి లేవేటువంటి సమయము అనేది వచ్చేసింది. ఇక మీరు ఎంతటో కూడా ఆగిపోయినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తిగా చేసుకోగలుగుతారు. ఇక వీడు పైకి లేవలేడు అనేటువంటి మీ యొక్క పతనాన్ని చూడాలనుకునేటువంటి వారికి కూడా ఇది ఒక సంచలనం. మీరైతే వారి ముందు ఒక రాజులాగా బ్రతికి తలెత్తుకుని తిరిగేటువంటి అవకాశం అయితే ఇది ఒక సమయం, మీకు అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి. మీ విజయమే వారికి ఇచ్చేటువంటి ఒక అతిపెద్ద శిక్ష అండి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇక ఈ యొక్క స్త్రీ ఎవరు అనేది కూడా మీరైతే మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే వెళ్తారండి. విశ్వమే ఆమెకు మీకు దగ్గర చేస్తుంది. ఆమె చెప్పేటువంటి రహస్యాన్ని మీకు వచ్చేటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని 100% గోప్యంగా అంటే సీక్రెట్గా ఉంచుకోనండి. ఆ యొక్క పని అనేది పూర్తయ్యే వరకు ఎవరికి కూడా అసలు చెప్పకండి. ఇష్టదైవం మీకు బాగా భారం చేసేసి మీ యొక్క పని అంతా కూడా నవ్వుతూ చేసుకుంటూ వెళ్తుందండి. ఇక ఈ రాబోయేటువంటి 4 రోజులు మీ యొక్క జీవితానికి ఒక బంగారు బాట అనేది వేయడానికి మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుని అయితే ప్రార్థించుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.